యేసుక్రీస్తు శిష్యుడైన యాకోబు మనం ఆత్మీయ స్థితిలో ఏ విధంగా బలపడాలో తన గ్రంథము ద్వారా తెలియజేశాడు. బోధకులను గురించి, నాలుక ద్వారా జరుగు కార్యములను గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్పజలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఓలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. ప్రియులారా, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండడానికి, మన శరీరం పాపాన్ని జయించడానికి మనం మన నాలుకను అదుపు చేయగలగాలి. నాలుక ద్వారా జరిగే వాటిని దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే మనం మన శరీరాన్ని నరకయాతన నుండి తప్పించుకొనుటకు మన నాలుకను జాగ్రత్తగా వాడుకొని వారమై ఉందాం. కంటత వాక్యం. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మీకు ఒక ప్రశ్న. యాకోబు నాలుకను దేనితో పోల్చాడు? బైబిల్ రెఫరెన్స్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు.